మార్చి 3, 1934 జాన్ డిల్లింగర్ అనే ఫేమస్ బ్యాంక్ రాబర్ ఒక చెక్క తుపాకీతో జైలు నుండి తప్పించుకున్నాడు. అధికారులు ఎస్కేప్ ప్రూఫ్ జైలుగా చెప్పుకునే ఈ జైల్లో చెక్కతో ఒక తుపాకీని తయారు చేసుకుని దాంతో ఆ ఆఫీసర్స్ని బెదిరించి వాళ్ళ దగ్గర 2 మిషన్ గన్లతో చివరికి వాళ్ళ కారులోనే ఒక అధికారితో పాటు తప్పించుకున్నాడు. అదే ఇయర్లో చివరికి పోలీసుల కాల్పులోనే చనిపోయాడు. డెన్మార్క్లో 25 ఏళ్ళు వచ్చిన బ్యాచిలర్గా ఉంటే సినమెన్ పౌడర్తో ముంచేస్తారు. ఈ ఆచారం దాదాపు 16వ శతాబ్దంలో స్టార్ట్ అయింది. అప్పట్లో మసాలాల వ్యాపారం కోసం వ్యాపారస్తులు చాలా ట్రావెల్ చేయాల్సి వచ్చి స్థిరపడక 30 ఏళ్ళు వచ్చిన బ్యాచిలర్గా మిగిలిపోయేవారు. వీళ్ళను పెప్పర్మెన్ అనేవాళ్ళు. వీళ్ళ బర్త్డేకి స్నేహితులు సరదాకి ఇంటి ముందు పెద్ద పెప్పర్ మిల్లు ఉంచేవారు. అదే ఆచారం 1960లలో 25 ఏళ్ళకు వచ్చినప్పుడు సినమెన్ పౌడర్తో, 30 ఏళ్ళకు వచ్చినప్పుడు పెప్పర్ పౌడర్తో ముంచడంగా మారింది. ప్రపంచంలోనే అత్యంత రిగ్గింగ్ జరిగిన ఎలక్షన్స్గా ఆఫ్రికాలో లిబెరియా దేశం ఎలక్షన్స్ గిన్నీస్ రికార్డుకి ఎక్కింది. 1927లో జరిగిన ఎలక్షన్స్లో అప్పటికే 2 సార్లు అధికారంలో ఉన్న చార్లెస్ డీబీ కింగ్కి 2,43,000 ఓట్లు రాగా తన ప్రత్యర్థికి కేవలం 9,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. నిజానికి ఈ ఎలక్షన్లలో రిజిస్టర్ అయిన ఓటర్లు కేవలం 15,000 మంది మాత్రమే. ఈ ఎలక్షన్లలో డీబీ కింగ్ గెలిచిన కొన్ని నెలల్లోనే ఇతర అవినీతి ఆరోపణలను ఎదుర్కొని అధికారం నుండి తప్పుకోవాల్సి వచ్చింది. చాలామందికి విచిత్రమైన చివరి కోరికలు ఉంటాయి. ఫ్రిస్బీ డిస్క్ ఇన్వెంటర్లలో ఒకరైన ఎడ్ హెడ్రిక్ తను చనిపోయిన తర్వాత తన అస్థికలు కలిపి తయారు చేసిన ఫ్రిస్బీ డిస్క్లతో జనాలు సంతోషంగా ఆడుకోవాలనుకున్నాడు. హెడ్రిక్ చివరి కోరిక ప్రకారమే తను పనిచేసిన టాయ్ కంపెనీ వారు మరియు తన ఫ్యామిలీ మెంబర్స్ కలిసి స్పెషల్ ఎడిషన్ ఫ్రిస్బీ డిస్క్ను తయారు చేశారు. దీని ద్వారా వచ్చిన డబ్బుతో హెడ్రిక్ పేరు మీదుగా ఫ్రిస్బీ డిస్క్ మ్యూజియంని ఏర్పాటు చేశారు. హెడ్రిక్ కొడుకు తన తండ్రి చివరి కోరిక మేరకు తన ఫ్యామిలీ అందరితో కలిసి ఫ్రిస్బీ డిస్క్స్తో ఆడుకొని ఫ్రిస్బీ డిస్క్ని హెడ్రిక్ మ్యూజియం పైకప్పుపై వదిలాడు. ప్రపంచంలోనే మొట్టమొదటి పిజ్జా హోమ్ డెలివరీ 1889లోనే జరిగింది. ఫ్రాన్స్లోని సవాయిరాని మార్గరేటా తన ప్యాలెస్లోని గ్రాండ్ ఫుడ్స్తో విసుగు చెందింది. సాధారణ ప్రజల్లో చాలా ఫేమస్ అయిన ఒక కెఫే నుండి రాణిగారి రిక్వెస్ట్ మేరకు మొట్టమొదటిసారిగా పిజ్జాని హోమ్ డెలివరీ చేయడం జరిగింది. ఇప్పుడు చాలా ఫేమస్ అయిన మార్గరేటా పిజ్జాకు కూడా ఈ రాణిగారి పేరు మీదనే ఆ పేరు వచ్చింది. 16వ శతాబ్దంలో ఆస్ట్రియాలోని బ్రౌన్ అనే టౌన్ కెప్టెన్ అయిన హ్యాన్స్ స్టెయింగర్ తన గడ్డ మీద కాలేసి జారిపడి చనిపోయాడు. స్టెయింగర్ వరుసగా 6 సార్లు టౌన్ కెప్టెన్గా ఫేమస్ అవడమే కాకుండా తన 2 మీటర్ల పొడవైన గడ్డంతో చాలా ఫేమస్. నార్మల్ టైంలో తన గడ్డాన్ని మర్చి జేబులో పెట్టుకొని తిరిగే ఇతను 1567లో ఒక రోజు నైటు టౌన్లో ఫైర్ యాక్సిడెంట్ కావడంతో సహాయం చేయడానికి తొందరగా వెళుతూ తన గడ్డంపై కాలేసి మెట్లపై నుండి పడి మెడ విరిగి చనిపోయాడు. ఇప్పటికీ తన గడ్డం భద్రంగా మ్యూజియంలో ఉంది. బిల్ హ్యాస్ట్ మయామి సర్పెంటేరియం ఓనర్. ఇతను దాదాపుగా 176 సార్లకు మించి పాము కాటికి గురైన బతికి బయటపడ్డాడు. ఇతను వేల రకాల విషపూరితమైన పాములను పెంచి విషాన్ని రీసెర్చ్ ల్యాబ్లకు సప్లై చేస్తుండేవాడు. ఈ పాముల విషయాన్ని సేకరించేటప్పుడు చాలాసార్లు పాము కాటుకు గురై చావు అంచుల వరకు వెళ్ళి బయటపడ్డట్టు రికార్డు సాధించాడు. ఇతను కొన్నేళ్ల పాటు ఇమ్యూనిటీ కోసం విషపూరిత పాముల విషాన్ని చిన్న డోసుల్లో ఎక్కించుకునేవాడంట. ఇన్నిసార్లు పాము కాటుకు గురైన చనిపోయిన ఇతను 100 ఏళ్ల వయసులో నార్మల్ కాసస్తో చనిపోయాడు. చార్లీ షాకిల్టన్ అనే డైరెక్టర్ 10 గంటలు సెన్సార్ బోర్డు వాళ్ళకి గోడకు పెయింట్ ఎండిపోవడాన్ని సినిమాగా చూపించాడు. ఈ డైరెక్టర్ అంతకుముందు తీసిన డాక్యుమెంటరీలు సినిమా హాల్లో ప్రదర్శించడానికి సెన్సార్ కోసం 867 పౌండ్లు ఖర్చు అయింది. ఇది ఒక కొత్త డైరెక్టర్కి చాలా ఖర్చుతో కూడుకున్న పని. యూఎస్లో లాగా వితౌట్ సెన్సార్తో సినిమా హాల్లో ప్రదర్శించడానికి వీల్లేదు. ఈ సిస్టానికి నిరసనగా ఏదో ఒకటి చేయాలనుకున్నాడు. సెన్సార్ బోర్డు వాళ్ళు తన దగ్గరకు వచ్చే ప్రతి సినిమాని కంప్లీట్గా చూసి సెన్సార్ చేయాల్సి ఉంటుంది. ఈ లాజిక్ని వాడుకొని సెన్సార్ వాళ్ళకు ఒక గుణపాఠం నేర్పాలనుకున్నాడు. ఒక గోడకు పెయింట్ వేసి అది ఎండిపోవడాన్ని 14 గంటల పాటు 4K ఫుటేజ్ని తీసి ఈ బోరింగ్ వీడియోని సెన్సార్ చేయించి సెన్సార్ వాళ్ళని టార్చర్ చేయాలనుకున్నాడు. ఈ బోరింగ్ ఫుటేజ్ను సెన్సార్ చేయడానికి క్రౌడ్ ఫండింగ్ చేస్తే 10 గంటల 7 నిమిషాలు సెన్సార్ చేయడానికి సరిపోయే మనీ వచ్చింది. ఈ ఫుటేజ్ని సెన్సార్ చేయడానికి సెన్సార్ బోర్డు వాళ్ళు 2 రోజులు సమయం తీసుకొని యుగు సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ సినిమా తీసిన డైరెక్టర్ షాకిల్టన్ కూడా మొదటి నుండి చివరి వరకు చూడలేదంట, కానీ సెన్సార్ బోర్డు వాళ్ళతో పూర్తిగా చూసేలా చేశాడు.
1980లలో కేఎఫ్సి చైనాలో బీజింగ్లోని తన మొట్టమొదటి రెస్టారెంట్ను ఓపెన్ చేయడానికి తన ఫేమస్ స్లోగన్ అయిన ఫింగర్ లికింగ్ గుడ్ని పెద్ద ఎత్తున అడ్వర్టైజ్ చేసింది. పెద్ద పెద్ద బిల్ బోర్డులు, టీవీల్లో యాడ్స్ ఇచ్చింది. కానీ స్లోగన్ ట్రాన్స్లేషన్లో చిన్న మిస్టేక్ చేసింది. ఫింగర్ లికింగ్ గుడ్ కాస్త ట్రాన్స్లేషన్స్లో వేళ్ళని కొరుక్కు తినండి అని. కేఎఫ్సి ఈ మిస్టేక్ తొందరగా రియాక్ట్ కావడంతో పెద్దగా నష్టం జరగకుండా చైనాలో ఇప్పటికీ చాలా ఫేమస్ బ్రాండ్గా నిలిచింది. సౌత్ ఆఫ్రికాలోని ట్రైన్ స్టేషన్ల దగ్గరలో జాక్ అనే బాబు 9 ఏళ్ల పాటు సిగ్నల్ మ్యాన్గా పనిచేసింది. జేమ్స్ వైడ్ అనే ఒక స్టేషన్ గార్డ్ సరదాకి ఒక రన్నింగ్ ట్రైన్ నుండి ఇంకో ట్రైన్పై దూకుతూ ఉండేవాడు. ఇలా ఒకరోజు దూకుతూ ట్రైన్ కింద పడి 2 కాళ్ళు పోగొట్టుకోవడంతో ఎక్కువగా శ్రమ లేని రైల్వే సిగ్నల్ మ్యాన్గా చేరాడు. తన రోజు పనుల్లో భాగంగా ఒకరోజు మార్కెట్లో ఒక బాబు ఎడ్ల బండికి దారి చూపుతూ తీసుకెళ్లడం చూసి దాని తెలివికి తనకు సహాయంగా పనికొస్తుందని దాని ఓనర్ బతిమాలి కొనుక్కున్నాడు. దీనికి జాక్ అని పేరు పెట్టుకున్నాడు. దీనికి రోజు రాత్రి ఒక పెగ్గు వేయాల్సి ఉంటుంది, లేకపోతే ఇది మాట వినేది కాదు. ముందుగా దీనికి తన రూమ్ క్లీన్ చేయడం, తనని బండిపై సిగ్నల్ స్టేషన్ వరకు తోసుకొని వెళ్ళడం నేర్పించాడు. తర్వాత ఈ బాబుని ట్రైన్ డ్రైవర్ చేసే సిగ్నల్ను గమనించి జేమ్స్ ట్రాక్లు మార్చడాన్ని చూసి గమనించి ట్రాక్ లివర్లను మార్చడాన్ని ఇమిటేట్ చేస్తూ ఉండేది. చాలాసార్లు జేమ్స్ లేకుండానే బాబులను సిగ్నల్ అర్థం చేసుకొని సొంతంగా ట్రాక్లు మార్చేది. ఇది గమనించిన ట్రైన్ ప్యాసింజర్స్ ఒకరోజు పై అధికారులకు కంప్లైంట్ చేశారు. ఇన్వెస్టిగేషన్కి వచ్చిన అధికారులకు జాక్ ఎటువంటి మిస్టేక్స్ లేకుండా సిగ్నల్కి ట్రాక్ను మార్చడంతో తనకు అఫీషియల్గా జాబ్లో పెట్టుకొని రోజుకు 20 సెంట్లు, వారానికి ఒక హాఫ్ బాటిల్ బీర్ ఇచ్చేవారు. జాక్ సిగ్నల్ మ్యాన్గా లోకల్ జనాల్లో చాలా పాపులర్ అయ్యాడు. 1890లో టీబీతో మరణించిన ఈ జాక్ బాబున్ యొక్క స్కల్ని అల్బేని మ్యూజియంలో ఇప్పటికీ ఉంచారు.